హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేప తలకాయ పులుసు. నేను రోజు వండుకునే స్టైల్లో చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం నూనె, ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి 2-3 ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకొని. ఆనియన్స్ పులుసుకి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అంత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చిన్న అల్లం ముక్క వేసి బాగా కొంచెం దంచుకోవాలి. పేస్ట్ వేసే కన్నా ఇలా దంచుకొని వేసుకుంటే పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఫ్రై అయ్యే ఆనియన్లో ఈ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఒక 3 టమాటాలు చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక అవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగేందుకు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా ఫ్రై చేస్తూ టమాటా అంతా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు కూరకు సరిపడే ఉప్పు, అలాగే పసుపు, 2 టీ స్పూన్ల కారం, పులుసు కదా కారం ఎక్కువ పడుతుంది, ఇంకా ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కొంచెం నీళ్ళు వేసి బాగా ఈ మసాలా అంతా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. కాస్త వేగాక మూత పెట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు నూనె బాగా పైకి తేలుతుంది కదా, బాగా ఉడుకుతుంది మసాలా గ్రేవీ అంతా. చూడండి ఇలా గ్రేవీ మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేప తలకాయ ముక్కలను వేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న అన్ని తలకాయ ముక్కలేని 2 ముక్కలు తోక ముక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవి బాగా మసాలా అంతా పట్టే వరకు వేయించుకోవాలి. ముక్కలకు బాగా మసాలా పట్టే వరకు వేయించాక కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. బాగా కుక్ అవుతాయి ఆ మసాలాలో ఈ చేప ముక్కలు. కుక్ అయ్యాక లేత మునక్కాయలు ఒక 2-3 కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మన పులుసుకి పులుపు తగ్గట్టు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇటు అటు కలిపి చేప ముక్కలన్నీ పులుసులో మునిగేలా వాటర్ వేసుకున్నాం కదా, ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. చూడండి ఇలా తెరులుతుంది కదా. ఇప్పుడు కొంచెం అంత ఇటు అటు ఎక్కువగా కలపకూడదు, చేపలు రేగిపోతాయి కదా. మూత తీసాక మరొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి చేపలు. కొంచెం పులుసు దగ్గర పడే వరకు. మనం పులుసు వండుతున్నాం కాబట్టి ఏ మసాలా ముద్ద వేయాల్సిన లేదు. అదే గసగసాలు, కొబ్బరి పేస్ట్ అవన్నీ మనం వేయటం లేదు. ఈ పులుసుకి ఇలాగే వండాలి. ఈ చేప తలకాయ ముక్కలు ఇంకా మునక్కాడ ముక్కలు బాగా పులుసులో ఉడికితే అప్పుడు ఆ పులుసుకి టేస్ట్ వస్తుంది. అందుకని ఆ పేస్ట్ ఏం వేయలేదు. పేస్ట్ వేస్తే ఇగురులా అయిపోతుంది కదా, అందుకోసమని. ఇంకా కొంచెం సాల్ట్ సరిపోతే నేను వేసుకున్నా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చేపల పులుసు సూపర్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.